ఫోన్ చేస్తారంటే అంటే అన్నయ్య అన్నాడు బయట బయట ఉండి అంటే మళ్ళీ మేము బండి ఐదు దశాబ్దాలుగా రామరాజు గారి ఫ్యామిలీ రాజకీయానికి అంకితమై గుడివాడ అప్పన్న దగ్గర నుంచి కర్నూలు కూడా ఎంతో మందిని రాజకీయాల్లో రప్పించి రాజకీయాల్లో పాఠాలు నేర్పించి మా అందరికీ కూడా ఒక పొలిటికల్ యూనివర్సిటీ ఆశయాలు కానీ సిద్ధాంతాలు కానీ మన అందరం కూడా ఇలాంటప్పుడు స్మరించుకొని స్మృతించుకొని ఆ నేపథ్యం ఉన్నటువంటి శ్రీవాత్సవకి భవిష్యత్తులో అందరూ అండగా దండగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి గురుగారు ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతితో పాటు ఆయన తాలూకా ఆశీర్వచనాలు పరిపూర్ణంగా శ్రీవాత్సవకి జయంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ అందరికీ కూడా తెలిసిందే ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈ రాష్ట్ర రాజకీయాల్లో స్వర్గీయ ద్రోణంరాజు గారి పేరు చెప్తే ఒక రాజకీయ గురుతుల్యుడిగా రాజకీయాలకు వందతనాన్ని తీసుకురావడంతో పాటు ఇందాక సోదరులు అమర్నాథ్ గారు చెప్పినట్టు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఎందరో యువ నాయకుల్ని రాజకీయంగా తీర్చిదిద్ది ఒక పొలిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీగా ఆయన రోజు రాజకీయాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతం పైన ఈ ప్రాంతానికి రాజకీయంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే విషయంలో ద్రోణరాజు గారు చేసిన పోరాటాలు కానీ ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడిగా ఆయన ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఏ రోజున కూడా రాజకీయ నాయకుడిలాగా ఆయన వ్యవహరించాల. ఉత్తరాంధ్రని 3 జిల్లాలకి ఉత్తరాంధ్ర అనేటువంటి ఒక శబ్దాన్ని ఖాయం చేసిన వ్యక్తి ద్రోణ సత్యనారాయణ గారు. పార్టీలకి రాజకీయాలకు అతీతంగా ఈ 3 జిల్లాల అభివృద్ధి ఆయన ధ్యేయంగా పెట్టుకునేవాడు. తర్వాత ఆయనలో ప్రారంభించేటువంటి ఒక కల్చర్ ఏమిటంటే రాజకీయ అస్పృశ్యత లేదు. పార్లమెంట్ వరకు, అసెంబ్లీ వరకు, లేకపోతే కార్పొరేషన్ మీటింగుల వరకు, తర్వాత పార్టీ వేదికల మీద మాట్లాడి వ్యక్తిత్వం విమర్శించడం తప్ప వేరే వ్యక్తిగత ఏ విధంగా ఉండకూడదని చెప్పిన ఒక కల్చర్ ని మన విశాఖపట్నంలో ఆయన ప్రారంభించిన వ్యక్తి. ఆయన యొక్క జయంతి రోజున ఆయన మరణించి 2 రోజుల తర్వాత కూడా ఎంతమంది ఇక్కడ వచ్చి ఉన్నాం ఆయన స్మరించుకుంటున్నాం అంటే అదే ఆయన వ్యక్తిత్వాన్ని నిదర్శనం అని చెప్తూ ఎంతో మంది ఆయన శిష్యులను తీర్చిదిద్దాడు, ఎంతో మంది నాయకులను ఆయన తీర్చిదిద్దాడు. అటువంటి వ్యక్తి ఘనమైన నివాళి అర్పిస్తూ తీసుకున్నాం. రాజకీయ నేపథ్యం ఉండేటప్పుడు రైతుకి విలువలు ఎలా ఉండేవి అనేది మా అందరికి కూడా చెప్పినటువంటి ఉదాహరణలు కోకొల్లలు. అందులో భాగమే ఆ రోజులో మొట్టమొదటిసారిగా ఎంపీగా ఈయన పోటీ చేసినప్పుడు తెన్నేటి విశ్వనాథం గారి మీద పోటీ చేసి గెలిచినప్పుడు ఆయనకి పాద నమస్కారం చేసినప్పుడు పోటీ చేసేటప్పుడే ఆయన పాదాబంధన చేస్తుంటే తెన్నేటి విశ్వనాథం గారు చెప్పారట, గురుగారు నేను పోటీ చెయ్యను అని ద్రోణరాజు సత్యనారాయణ గారు అంటే, లేదు నువ్వు గెలవాలి, గెలుస్తావు గ్యారంటీగా, నా మీద గెలిస్తే గురువుని మించిన శిష్యుడిగా పేరు ఉంటుంది, లేదు నీ మీదే నేను గెలిస్తే ఏదేమైనా సరే వాళ్ళిద్దరు కూడా గురు శిష్యులైన భావితరానికి ఒక రాజకీయాల వరకే పరిమితం అవుతుంది, ఎలక్షన్ వరకు పరిమితం అవుతుంది, తర్వాత సత్సంబంధాలుగా కొనసాగుతాయి, ఒక మంచి సంకేతం ఇచ్చిన వాళ్ళు అవుతాం, తప్పనిసరిగా నువ్వు గెలవాలి అని ఆశీర్వచనాలు ఇచ్చారు తెన్నేటి విశ్వనాథం గారు. ఈ మాట సాక్షాత్తు గురువుగారే ద్రోణరాజు సత్యనారాయణ గారే మాలాంటి వాళ్ళకి చెప్పినట్టు. గురువు గారనే పేరుకి సార్థకత ఉంది అంటే ఒక ద్రోణరాజు సత్యనారాయణ గారికి ఉంది. సుమారు 5 దశాబ్దాలుగా ద్రోణరాజు గారి ఫ్యామిలీ రాజకీయాలకి అంకితమై గుడివాడ అప్పన్న దగ్గర నుంచి కర్నూలు ధర్మశ్రీ వరకు కూడా ఎంతో మందిని రాజకీయాల్లో రప్పించి రాజకీయాల్లో పాఠాలు నేర్పించి మా అందరికి కూడా ఒక పొలిటికల్ యూనివర్సిటీ ఎవరో ఉత్తరాంధ్రలో అంటే ఒక ద్రోణరాజు సత్యనారాయణ గారు అని చెప్పాలి. ఈరోజు రాజకీయాల్లో రాజకీయం అంటే ఇదివరకు అయితే ద్రోణరాజు సత్యనారాయణ గారు సారథ్యంలో జరుగుతున్నటువంటి రాజకీయాలన్నీ కూడా ఒక పాలసీగా పొలిటికల్ సిస్టమ్ ఒక పాలసీగా ఉండేది. ఇప్పుడంటే పొల్యూటెడ్ గా మారిపోయింది కానీ పొలిటికల్ సిస్టమ్. ఇక్కడికి ఇచ్చేసిన ముఖ్య
ముఖ్య అతిథులు వైఎల్పి యాదగిరి లక్ష్మీప్రసాద్ గారికి, అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు గురువాడ అమర్నాథ్ గారికి, మా సిటీ అధ్యక్షులు కేకే రాజ్ గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ గారికి, నాగిరెడ్డి గారికి, అలాగే మా ఇన్ఛార్జీలకి, కార్పొరేటర్లకి, అలాగే ఇతర పార్టీల నుంచి కూడా అందరూ ద్రోణరాజు గారిని స్మరించుకోవడానికి వచ్చినందుకు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా మా మాజీ మేయర్ గారికి అందరికీ ముందుగా నా ధన్యవాదాలు. నిజంగా ఈరోజు అలాంటి మహానేతని స్మరించుకోవడం మనందరూ అదృష్టం. ఇక్కడ నేను ఇలాగా ధైర్యంగా నిలబడగలుగుతున్నానంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ నాకు ఇచ్చిన ప్రోత్సాహం. ఏదైతే తాతగారితో అప్పటి గురువాడి గురునాథరావు గారు కానీ, అలాగే కర్ణం ధర్మశ్రీ గారు ఇక్కడ ఉన్నారు, అలాగే నాగిరెడ్డి గారు, వీళ్ళందరూ తాతగారితో కలిపి అడుగులేసి ఈరోజు నేను మళ్ళీ వాళ్ళందరితో, ముఖ్యంగా అమర్నాథ్ గారితో, అలాగే యువ నాయకులు మన కేకే రాజ్ గారితో, వీళ్ళిద్దరూ నన్ను ఒక తమ్ముడిలా భావిస్తూ ఎప్పుడు నా వెన్నుదండగా నన్ను వెన్ను తట్టి ముందుకి ప్రోత్సహిస్తున్నారు. ఇదే విధంగా ఏదైతే ప్రజా జీవితంలోకి వచ్చామో తాతగారి ఆశయాల్ని, అదేవిధంగా నాన్నగారు స్వర్గీయ ద్రోణరాజు శ్రీనివాసరావు గారు ఎలా అయితే విశాఖపట్నానికి ఎన్లైన్ సేవ చేశారో వాళ్ళ మార్గంలో నిస్వార్థంగా సేవ చేయడానికి నేను ఎప్పుడు ఉంటానని తెలియజేసుకుంటూ మరొకసారి వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకొని వారిని స్మరించుకొని వారు ఈ ప్రాంతానికి రాష్ట్రానికి చేసినటువంటి సేవల్ని మరొకసారి గుర్తు చేసుకొని భావితరాలకి వారి గురించి తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రజలందరూ కూడా రావడం, వారితో కలిసి పనిచేసేటువంటి పెద్దలు పనిచేసినటువంటి లక్ష్మీప్రసాద్ గారు వారి సహచరులుగా రాజ్యసభలో కలిసి పనిచేసినటువంటి అవకాశం వారికి దక్కింది. ఇటువంటి మహనీయులందరూ కూడా ఏదైతే ఈ ప్రాంతం బాగుండాలి, ముఖ్యంగా ద్రోణరాజు సత్యనారాయణ గారి గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కానీ, ఆయన ఒక పొలిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, అంటే నాయకులు తయారు చేసేటువంటి ఒక పరిశ్రమ ద్రోణరాజు సత్యనారాయణ గారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మా తాతగారితో సహచర నాయకుడిగా, తర్వాత నా తండ్రిని ఒక నాయకుడిగా తీర్చిదిద్దిన దాంట్లో ఒక గురువుగా, తర్వాత ఎంతో మంది శాసనసభ్యుల్ని, ఎంతో మంది పార్లమెంట్ సభ్యుల్ని, ఎంతో మంది నాయకుల్ని, వేలాది మంది నాయకుల్ని ఉత్తరాంధ్రలో తయారు చేసినటువంటి గొప్ప నాయకుడు ద్రోణరాజు సత్యనారాయణ గారు అనేక సందర్భాల్లో చెప్పాం. తర్వాత వారి తనయుడిగా ద్రోణరాజు శ్రీనివాస్ గారు కూడా 2 పర్యాయాలు శాసనసభ్యులుగా, వారు కూడా దక్షిణ నియోజకవర్గానికి అందించినటువంటి సేవలు. దురదృష్టం ఆయన కోవిడ్ లో ఆయన్ని కోల్పోయాం చిన్న వయసులో. తప్పకుండా రానటువంటి కాలంలో వారికి పార్టీలకు అతీతంగా, ఈ రోజు కూడా మీరు చాలా మంది చూస్తున్నారు ఇక్కడ, పార్టీలకు అతీతంగా వారిని స్మరించుకోవడానికి వచ్చినటువంటి వారు చాలా మంది ఉన్నారు. తప్పకుండా వారందరికీ హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను కూడా వారి కుటుంబ సభ్యుడు. ఈరోజు సోదరుడు శ్రీవాత్సవ్ కూడా తనకున్నటువంటి పరిధిలో తాను కూడా ప్రజా సేవలో ఇన్వాల్వ్ అయ్యి ప్రాంతం పట్ల, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల తనకున్నటువంటి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దాంట్లో తపన పడుతున్నటువంటి ఒక యువ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యత, తనని తన రాజకీయ భవిష్యత్తుని చేయూతనివ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి మీద కూడా ఉందన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అటువంటి గొప్ప కుటుంబంతో, ఆ గొప్ప నాయకుడితో కలిసి పనిచేసేటువంటి అవకాశం దాదాపు 4 దశాబ్దాలుగా వచ్చినటువంటి మేమందరం కూడా గర్వపడుతూ, మరి పెద్దలు శ్రీ ద్రోణరాజు సత్యనారాయణ గారి 93వ జయంతి సందర్భంగా మరొకసారి వారి ఘనమైనటువంటి నివాళులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.